హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వినాయక చవితి స్పెషల్ రవ్వ మోదకాలను ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రవ్వ మోదకాలను క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వినాయక చవితి రోజున తప్పకుండా ఒక్కసారి ఈ రవ్వ మోదకాలను ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బాదం పలుకులు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు బాదం పప్పులు కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పులు ఇలా దోరగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వను ఫ్రై చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, 5 నిమిషాల తర్వాత రవ్వ మంచిగా ఫ్రై అయిపోయింది కదా, మంచి అరోమా కూడా వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వేడి పాలను తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ లమ్స్ లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. చల్లటి పాలను తీసుకుంటే రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. ముందుగా నేను 1 కప్పు పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన అరకప్పు పాలను కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, పాలను రవ్వ అనేది ఇలా అబ్జర్వ్ చేసుకుని దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదారను వేసుకోవాలి. పంచదారను వేసుకున్న తర్వాత కలుపుతూ ఉడికించుకోవాలండి, అడుగంటకుండా. పంచదార కరిగి రవ్వ ఇలా పలచబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, పంచదార అంతా కూడా పూర్తిగా కరిగి రవ్వ ఇలా పలచబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలను తీసుకుని 1 పించ్ ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకుని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫుడ్ కలర్ని రవ్వ మిక్చర్లో వేసుకుని కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఎల్లో ఫుడ్ కలర్ని వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ప్యాన్ నుండి రవ్వ స్వీట్ అనేది ఇలా సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ప్యాన్ నుండి రవ్వ స్వీట్ ఎప్పుడైతే సపరేట్ అవుతుందో అప్పుడు మనకు రవ్వ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులలో 1 స్పూను రవ్వ స్వీట్ని వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. డ్రై ఫ్రూట్స్లో రవ్వ స్వీట్ వేయడం వల్ల స్టఫింగ్ మరింత రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టఫింగ్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని ఉండలను కూడా ఇలాగే చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రవ్వ స్వీట్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను 2 రకాల మోదకాలను చూపించబోతున్నాను. ముందుగా మోల్డ్ లేకోకుండా చేత్తోని ఈజీగా మోదకాలను చూపించబోతున్నాను. ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని స్టఫ్ చేసుకొని చుట్టూ క్లోజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా మోదకాలను చేసుకోవాలి. చూడండి, చేత్తోనే చాలా ఈజీగా మోదకాలను తయారు చేసుకోవచ్చండి. ఎంత సింపుల్గా చేసాము. ఇప్పుడు ఈ మోదకాల డిజైన్ కోసం స్పూన్ని కానీ నైఫ్ని కానీ తీసుకొని ఇలా డిజైన్ చేసుకోవాలండి. అంతే అండి, ఇలా డిజైన్ చేసుకున్న మోదకాలను ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మోదక్ మోల్డ్ని తీసుకొని మోల్డ్కి మంచిగా నెయ్యిని రాయాలండి. మోల్డ్ 2 వైపులా నెయ్యిని రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రవ్వ స్వీట్ని తీసుకొని మోల్డ్ 2 వైపులా స్టఫ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా స్టఫ్ చేసుకోవాలండి. చూడండి, 2 పక్కల ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మోల్డ్ని క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ స్వీట్ మధ్యలో వేలితో ఇలా ప్రెస్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ స్టఫింగ్ని పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన రవ్వ స్వీట్తో క్లోజ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించే విధంగా క్లోజ్ చేయాలి.
అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ రవ్వ మోదక్ రెడీ అండి. మిగిలిన అన్ని మోదకాలను కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. తప్పకుండా ఈ వినాయక చవితి రోజున ఈ రవ్వ మోదకాలను ఇలా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని ముందుగా మీరే చూడొచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.